జ్ఞానపు వర్షం కురుస్తూ ఉంటే, శివబాబా చింతన ఉంటే, జ్ఞానయోగ ధారణ సేవలతో సాధనలోనే పరుగులు పెడితే చెప్పలేని దాహాయంతో చెప్పాలని ఉందోయి. చెప్పలేని దాహాయంతో చెప్పాలని ఉందోయి. జ్ఞానపు వర్షం కురుస్తూ ఉంటే, శివబాబా చంతన ఉంటే, జ్ఞానయోగ ధారణ సేవలతో సాధనలోనే పరుగులు పెడితే చెప్పలేని దాహాయంతో చెప్పాలని ఉందోయి. చెప్పలేని దాహాయంతో చెప్పాలని ఉందోయి. కళ్ళ కావరం కలవర పెడితే మాయ మబ్బులు కమ్ముతూ ఉంటే కళ్ళ కావరం కలవర పెడితే మాయ మబ్బులు కమ్ముతూ ఉంటే యుగ యుగాలుగా అందని జ్ఞానం ముంగిటిలోనే అందుతూ ఉంటే యుగ యుగాలుగా అందని జ్ఞానం ముంగిటిలోనే అందుతూ ఉంటే చెప్పలేని ఆ భావాలన్నీ చెప్పాలని ఉందోయి. చెప్పలేని ఆ భావాలన్నీ చెప్పాలని ఉందోయి. వడివడిగా అడుగులు పడితే అడుగులలో శ్రీమతం ఉంటే ఓహో. వడివడిగా అడుగులు పడితే అడుగులలో శ్రీమతం ఉంటే ఓహో. పదమా సంపాదనలే మన కోసం బాబా తెస్తే చెప్పరాని దామోదం ఎంతో చెప్పాలని ఉందోయి. చెప్పరాని దామోదం ఎంతో ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఎందుకంటే చాలా సమయం తర్వాత ఈ సభలో కొద్దిమంది వచ్చి బాబాని పొందాలని వచ్చారు. ఇటువంటి రోజు రావాలంటే 5,000 సంవత్సరాలు పడుతుంది. భగవంతుడు రాకముందు మనం పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళం. పేరంటాలకి, తర్వాత ఏయో కార్యక్రమాలకి, పుట్టినరోజు, ఎవరైనా శరీరం వదిలేసినా సానుభూతిగా వెళ్ళటం అనేది జరిగేది. గుళ్ళోకి వెళ్తాం,
పీఠాధిపతులు చెప్తే ఉపన్యాసం వింటాం. కానీ అన్నిటికీ అతీతమైనటువంటి రోజు ఈరోజు మన జీవితంలో పొందలేని రోజు. ఒకప్పుడు దేవతలుగా ఉన్న మనం ఈరోజు ఆ స్థితిని కోల్పోయాం. మనం ఎవరం కూడా కోల్పోయాం. పూర్తిగా మర్చిపోయాం మనం. బ్రహ్మబాబాని మనం చూసుకుంటే శ్రీకృష్ణుడి పాత్ర ఎక్కడ? సత్యయుగంలో బంగారు మహల్లో దేదీప్యమానంగా ప్రకాశించే వజ్రాలు పదకబడిన మహల్లో ఉండేవాడు ఆయన. మొట్టమొదటి జన్మ. అంతిమ జన్మ 84వ జన్మ 5000 సంవత్సరాల తర్వాత ఒక స్కూల్ హెడ్ మాస్టర్ తండ్రిగా ఆయన ఆ కుటుంబంలో జన్మ తీసుకున్నాడు. ఎక్కడ బంగారు మహల్స్, ఎక్కడ ఒక స్కూల్ మాస్టరు ఇంట్లో ఆ శ్రీకృష్ణుడిగా పాత్ర అభినయించిన ఆయన సామాన్య మానవుడు అయిపోయాడు. అంటే ఆత్మ చాలా శక్తిని కోల్పోయింది. 84 జనన మరణ చక్రాల్లో తిరుగుతూ చాలా శక్తిని కోల్పోయింది ఆత్మ. నెంబర్ 1 కృష్ణుడే, నెంబర్ 1 భగవంతుడికి అల్లారు ముద్దుబిడ్డైన అతనే అంత శక్తిని కోల్పోయారు. అంటే ఉన్నత కుటుంబం, అంటే ఆర్థికంగా ఉన్నత కుటుంబంలో కూడా జన్మ తీసుకోలేదు. అంటే మీరు ఒకసారి పరిశీలించుకోండి, మనం ఎంత. నెంబర్ 1 16 కళల సంపూర్ణుడు అయిన శ్రీకృష్ణుడు అంతిమ జన్మలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబంలో జన్మ తీసుకున్నాడు. తల్లిని తండ్రిని కూడా చిన్నతనంలో కోల్పోయాడు. అంతిమ జన్మ ఎలా ఉంది అతనిది? అన్ని విధాలకు కూడా చాలా తక్కువగా ఉంది. మరి అతనితో మనం పోల్చుకుంటే మనం ఏం త్యాగం చేసాం? మన అంతిమ జన్మ ఎలాగుంది? కాబట్టి బాబా ఏం చేశారు? పూర్తిగా తమో ప్రధానం అయిపోయే వరకు భగవంతుడు రారు, మనకి జ్ఞానం చెప్పరు. ఎందుకంటే ప్రాలబ్ధ జీవితం అనుభవిస్తున్నప్పుడు భగవంతుడు రాకూడదు, అది నియమం. అది సంగమయుగములో సంపాదించుకున్న ప్రాలబ్ధ జీవితం అనుభవిస్తున్నప్పుడు భగవంతుడు రాకూడదు. వచ్చాడంటే ఆ ప్రాలబ్ధ జీవితం ఆత్మ అనుభవించదు, ఆత్మకంత వైరాగ్యం వచ్చేస్తుంది. లోన్ ఇచ్చారు భగవంతుడు ఆయనకి. లోన్ జన్మ లాంటిది ఇది. లోను వాణిలో చెప్తారు, నీ శరీరానికి ఆయుష్ ఎప్పుడూ అయిపోయింది, నీకు లోన్ ఇచ్చాను. భగవంతుడు నిజంగా బ్రహ్మబాబాకి లోన్ ఇచ్చాడనేది పరమసత్యం. అది
ఎందుకంటే అతను తన పినతండ్రి షాప్లో కూడా పనిచేశాడు. అటువంటి వాడు శివబాబా వచ్చే టైంకి 60 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కొన్ని కోట్ల ఆస్తి ఇచ్చి నా యజ్ఞంలో అర్పణ చేసుకో అన్నారు అంటే అది తప్పకుండా లోన్ తప్ప బ్రహ్మబాబా యొక్క ప్రారంధం కాదు. అది లోన్ ఇచ్చారు శివబాబా బ్రహ్మబాబాకి. వజ్రాల వ్యాపారం చేయించి కొన్ని కోట్ల ఆస్తి న్యాయసమ్మతంగా సంపాదించుకోవడానికి ఒక వ్యాపారం ఇచ్చారు భగవంతుడు. అంటే లోన్ ఇచ్చాడా లేదా? ఆయనకి లోన్ ఇచ్చినప్పుడు ఈ సభలో ఉన్న మీరు, నేను 33 కోట్ల ఆత్మలకి కూడా భగవంతుడు లోన్ ఇచ్చారు. మీ శరీరం లోను. వాణిలో చెప్పారు, ఆయుష్ ఎప్పుడు అయిపోయింది శరీరానికి, నేను లోన్ ఇచ్చానని చెప్పారు. మీరు ఎప్పుడైనా అనుభవం చేసుకున్నారా? మీ శరీరం లోన్ ఇచ్చారు భగవంతుడు, నా తల్లి నా తండ్రి ఇచ్చిన శరీరానికి ఆయుష్ అయిపోయింది, లోన్ ఇచ్చారు భగవంతుడని మీరు ఎప్పుడైనా అనుభవం చేసుకోకపోతే ఇప్పుడు ఒక 2 నిమిషాలు అనుభవం చేసుకోండి. లోను ఇచ్చినప్పుడు బాబా ఏం చెప్పారంటే, ఈ శరీరంతో వ్యర్థకర్మ పాపకర్మ చేయకూడదని చెప్పారు బాబా. వ్యర్థకర్మ పాపకర్మ ఈ శరీరం ద్వారా చేయకూడదని చెప్పారు బాబా. పాపకర్మ వ్యర్థకర్మ అంటే వ్యాపారం చేయకూడదు అని కాదు, అక్కడ ఉద్యోగం చేయకూడదు అని కాదు, సంసారం చేయకూడదు అని కాదు. కేవలం మీ కుటుంబం కోసమే మీ శరీరాన్ని ఉపయోగించి ఎంతో సంపాదించి వాళ్ళు బాగుండాలని ఆలోచించడం, అది వ్యర్థకర్మలోకి వచ్చేస్తుంది. ఉదాహరణకి చెప్తున్నాను, ఇంకా ఎన్నో ఉంటాయి అటువంటి. మీకు లోన్ ఇచ్చిన శరీరము నీ కుటుంబం కోసం, నీ కొడుకు కూతురు కోడలు అల్లుడు ఇంకా మనవలో ఇలా ఇంకెంతో సమయం ఉంటుందని వాళ్ళ కోసం నువ్వు ప్రాకులాడి సంపాదించి ఇవ్వటం అనేది అది వ్యర్థమే, పక్కా వ్యర్థం కింద జమ అయిపోద్ది. మరి వదిలేయాలా అని అడగొచ్చు మీరు. బ్రహ్మ వదిలేశారు నిజంగా. కూర్చోబెట్టుకోండి, మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకోండి. భగవంతుడు సృష్టికర్త, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, కర్మల గుహ్య గతిని మనకి తెలియజేసిన వాడు, సద్గురువు, సద్గతిని ప్రసాదించే పరమ పవిత్రుడు, ఈ అనంత సృష్టికి ఆధారభూతుడు, విశ్వ యజమాని. ఆయన వచ్చాడు, నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు. మరణం అనే దానికి మందు లేదు, మరణానికి మందు లేదు, అనారోగ్యానికి మందు ఉంది. కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా మరణిస్తున్నారు, అంటే మరణానికి మందు లేదు. మరణం అనేది వాళ్ళు చేసుకున్న కర్మానుసారంగా జరుగుతుంది. కాబట్టి బ్రహ్మబాబా లాగా మీరు ఈ అంతిమ సమయం ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చాడు. అసలు ఈ అవకాశం ఇస్తాడని కూడా అనుకోలేదు నేను. ఇంకా డ్రామా క్లోజ్ అయిపోద్ది అనుకున్నాం. కానీ కోటి పుస్తకాల సేవ ఇంకా అప్పటికి శివరాత్రికి ఇంకా 30 లక్షలు ఉండటం వలన
బాబా ఇచ్చాడని నేను ఆనందించి ఇప్పుడు 9 లక్షల కొంచెం ఇంచుమించు 10 లక్షలు పూర్తయితే 1,00,00,000 పుస్తకాలు అయిపోతాయి. మీరు 1,00,00,000 పుస్తకాలు ఎంత తనువును ఉపయోగించారో, సమయాన్ని ఉపయోగించారో, ధనాన్ని ఉపయోగించారో, ఇటువంటి స్వర్ణిమ అవకాశము ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి నుంచి పశ్చిమ గోదావరి తీసుకొచ్చి బాబా నన్ను మీ అందరికి అవకాశం ఇచ్చాడు అంటే ఇది లాస్ట్ అవకాశం, లాస్ట్. ఎంతోమందిని బతిమాలేను కొనుక్కోండి అని. బాబా ఒకళ్ళ చేత కొనిపించారు. పుస్తకాన్ని ₹1 వేసుకోవాలి బాబా, ఈ అంత ఆస్తి ఇంత ఇచ్చేవు నాకు, రూపాయి కొన్నది ఏ బ్రాహ్మణాత్మ ఇవ్వలేదు, నాకు భోజనం పెట్టలేదు, వాళ్ళతో నేను తినలేదు, నువ్వు ఇచ్చావు, ఇది ఉపయోగించుకో. పరంధామం నుంచి ఒంటరిగా వచ్చాను నేను, నాకు ఇచ్చిన పిల్లలు, భార్య, వీళ్ళందరూ కూడా ఒంటరిగా వచ్చారు కదా బాబా, ఒంటరిగానే వచ్చారు కదా. ఆస్తి తెచ్చారా, బంగారం తెచ్చారా, వెండి తెచ్చారా, కుటుంబ సభ్యులను తీసుకొచ్చారా? ఏది తేలేదు. అలాగే ఒంటరిగా తీసుకెళ్ళిపోయి అన్ని నీ యజ్ఞులకు ఉపయోగించుకొని బాబా చేత సంకల్పం చేయించుకోవడంతో ₹1,00,00,000 పుస్తకానికి ₹1 వేసుకోవాలనుకున్నది ₹1,00,00,000 కరెక్ట్గా ఏం చేసుకున్నాడు బాబా నా ద్వారా. మీరందరూ ఇచ్చింది కాదు అది. ఆ తండ్రి ₹1 కొన్నటువంటి ఒక స్థలాన్ని ₹1,00,00,000 చేసి ఇచ్చి ఇంకా ఉండటానికి ఇచ్చాడు అంటే ఈ పైన ఉన్నాడే ఈ జ్యోతి స్వరూపుడు. నువ్వు ఈరోజు ఇది చేస్తే ఎంత ఎత్తాడనేది నువ్వు మర్చిపోయావు, జ్ఞాపకం లేదు నీకు. అసలు ఆయన శక్తి కానీ, ఆయన తెలివి కానీ, ఆయన అసలు ఈ జన్మలో ఎంత ఎత్తాడనేది కూడా మీకు జ్ఞాపకం లేదు. మీ ఎవ్వరికి కూడా, బాబా పిల్లలు ఎవ్వరికి కూడా జ్ఞాపకం లేదు. ఇది ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చేస్తాడు ఆయన. ఎందుకు ఇస్తాడో తెలుసా? సత్యయుగం రాడు ఆయన, ఆయన మనకు రుణపడిపోతాడు కాబట్టి ఈ యుగంలో ఇచ్చేస్తాడు ఆయన. ఈ కొడుక్కి చదివించాలంటే, MBBS చదివించాలంటే 50 లక్షలు డొనేషన్ కడుతున్నారు. అతను చదువుకుని వచ్చి 50 లక్షలకి ఎప్పుడు రికలెక్ట్ చేస్తాడు? అసలు అప్పటి వరకు సృష్టి ఉంటుందా? అంటే మీరేమంటారు? కొడుకుని మానిపించేయమంటారా? చదువు కూతురి పెళ్లి చేయొద్దంటారా? ఇల్లు అమ్మేసుకోవాలా, పొలాలు అమ్మేసుకోవాలా, అన్నీ చేసేసుకోవాలంటే అటువంటి ప్రశ్నలు మీ హృదయంలో ఉత్పన్నం అవుతాయి. అప్పుడు మీరు ఏం చేసుకోవాలో తెలుసా? బ్రహ్మబాబా ఏం చేశారు? కలకటా నుంచి డబ్బు తెస్తున్నప్పుడు కొడుకు నాకు డబ్బు కావాలి అన్నారు. ఏమన్నారు ఆయన? నాన్న, ఇది తాతలు సంపాదించింది కాదు, నేను కష్టపడి సంపాదించాను, నీకు కావాలంటే అప్పు తీసుకో, వ్యాపారం పెట్టుకో, వడ్డీ ఇయ్యి న్యాయసమ్మతంగా, ఇది భగవంతుడి ధనం అన్నాడు. మనం ఎప్పుడైనా అలాగా ఫ్యామిలీని అందరినీ కూర్చోపెట్టుకుని ఇది శరీరం లోనిచ్చాడు, ఇదంతా లోనే, ఇప్పుడు ఇది కట్టామంటే బాబా పిల్లలు ఒక 10 మంది కలిసి ఇదే కట్టాలంటంతో కట్టించారు బాబా. దీని కింద భూమి ఎవరిదే? శివబాబాదే. రేపు వినాశనం అయిపోయిన తర్వాత ఈ హాల్ ఏమవుద్ది? ముక్కల కింద అయిపోయి రోకలంత దారితో వర్షం కురిసినప్పుడు ఆ ఒత్తిడికి సముద్ర గర్భంలో కొట్టుకెళ్ళిపోతాయి అన్నీ. కానీ ఏం చేత? అది అందరూ ఇచ్చింది, సమాప్తి అయిపోయింది. అక్కడ ఈ భూమి ఆయనది కాబట్టి భూమిలా మిగిలిపోయింది. ఇప్పుడు అర్థమైందా నీకు? నీదేది ఆయనదేది, ఆయనదేది నీదేది అని అర్థమైందా?
ఉదయం ఒక అక్కే ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్నయ్య నేను ఇల్లు కట్టుకోవాలా? ఏ అమ్మాయి ఎందుకంటే, మీరు కట్టుకుంటే ఇప్పుడు 50 లక్షలు 30 లక్షలు మినిమం అవుతుంది కదా అంటే, నాకు చాలా డబ్బు ఉందంటున్నారు ఆవిడ. ఏం చెప్పాలి నేను ఆన్సర్? 2 రోజులు పోయి చెప్తానులే అన్నాను. అసలు ఆ సంకల్పమే రాకూడదు మనకి. ఇల్లు కట్టుకోవాలని కానీ, టీచర్స్ కానీ, మధువన నివాసీలకు కానీ, దాదీ దీదీలకు కానీ, మన విద్యార్థులకు కానీ ఇల్లు కట్టుకోవాలని సంకల్పం వచ్చిందా? ఇల్లు కట్టుకోవాలని కానీ, ఉద్యోగం చేయాలని కానీ, అంతకుముందు లేని ఉద్యోగం, వ్యాపారం చేయాలని కానీ, అంతకుముందు లేని వ్యాపారం, ఇవన్నీ కూడా బాబా ఏం చెప్పాడంటే, నీకు సంకల్పంలో ఎప్పుడైతే వచ్చిందో నీ ఆత్మలో చాలా 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 పవర్ ఉంది. ఆ పవర్ బయటికి వెళ్ళిపోయి పాపం అజ్ఞాని ఆత్మలకి టచ్ అయ్యి వాళ్ళు కట్టేసుకుంటున్నారో వాళ్ళని పాపభూయిష్టంగా తయారు చేయడానికి నీ సంకల్పమే అని చెప్పాడు ఆయన. అంటే నువ్వు ఒక ప్రధానమంత్రి లాంటి వాడు, ఒక చీఫ్ మినిస్టర్ లాంటి వాడు అన్నమాట. నువ్వు ఆయన ఎలా నడిపితే అలాగ రాజ్యం నడుస్తుంది. అంచేత మనం అలా అనుకోవచ్చు. అసలు ఎంత ఆనందంగా ఉంది ఈరోజు. మనకి భగవంతుడు ఏమంటున్నాడు? నేను లోనిచ్చానయ్యా, శరీరం లోనిచ్చాను, ఆస్తి లోనిచ్చాను, పిల్లలు వీళ్ళందరినీ సంభాళించడానికి, ఆడుకోవడానికి బొమ్మలు, చిన్నపిల్లలకి ట్రైను, కీ ఇచ్చే ట్రైను, ఎలక్ట్రికల్ ట్రైను, బ్యాటరీతో పనిచేసే ట్రైన్ అది ఇస్తాం. ఆడు పాపం నిజం అనుకుంటాడు. అది నిజమేది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, ఆగిపోతుంది. అలాగా ఆడుకోవటానికి మనకి ఎన్ని ఇచ్చాడు బాబా. ఆడుకోవచ్చా ఇప్పుడు మనం వీటితో? ఆడుకోకూడదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి 80 రోజులు మూసేశారట లాక్డౌన్ టైంలో. మొన్న న్యూస్లో చెప్తున్నారు. తిరుపతి అంటే ప్రపంచం మొత్తంలో సెకండ్ వచ్చింది. కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఒకటి దర్శనం అవుతారు. ఒక వ్యక్తి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. అటువంటి గుడి మూతడిపోయింది 80 రోజులు. ఇప్పుడు 10,000 మంది రావటం కూడా కష్టమైపోతుందంట, రావట్లేదు. భగవంతుడు చెప్పాడు, నువ్వు భక్తి చేయకు నేను వచ్చాను అని మనకే చెప్పాడు, బయట వాళ్ళకి చెప్పాడు. వినలేదు, ఆయన మారిపోయాడు. బాబా చెప్పాడు వాణిలో, మీరు మారకపోతే నేను మారతాను, నేను మారితే నా మీద మీరు నెప్పమేయకండి, ఇలా మారిపోయాడు అని అన్నారు. మారిపోయారు ఆయన. ఎప్పుడు మారిపోయారు? లాక్డౌన్ నుంచి మారిపోయారు. అంతకుముందు 2015 నుంచే మధువనం రావటం మానేశారు బాబా. మానేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? నీ ఇల్లు శివాలయం చేసుకో, నీ మనసు మందిరం చేసుకో. ఇప్పుడు భగవంతుడు మూల విరాట్ రావటం లేదు. నువ్వు నీ ఇంటి దగ్గర ఉండగానే భూకంపం రావచ్చు, ఏయేయో వినాశనం జరగవచ్చు, స్మృతిలో ఉండాలి, నువ్వు నా దగ్గర కూడా రావకొద్దని చెప్పాలి వాళ్ళు కూడా. అంత వైరాగ్యం రావాలి ప్రతి ఆత్మకి. అంత వైరాగ్యం వచ్చినప్పుడు వినాశనం అయిపోద్ది. మరి ఇప్పుడు నువ్వెందుకు రమ్మన్నావు అన్నయ్య? మమ్మల్ని ఎందుకు రమ్మంటున్నావు? నువ్వు మధువనమే ఎక్కర్లేదంటున్నావు. నీవు 16, 17, 18 బట్టి ఎందుకు పెట్టావు నువ్వు అని మీరు అడగొచ్చు నన్ను. నువ్వు చెప్పే దాంట్లో సత్యం లేదని అడగొచ్చు మీరు. కానీ ఇక్కడ ఎవరిని డబ్బులు కానీ ఏది అడగరు. ఇక్కడ మిమ్మల్ని ఎప్పుడైనా ఈ ఇల్లు కట్టినప్పుడు కానీ, కోటి పుస్తకాలకు కానీ వేసుకోమని, ఒకవేళ కోటి పుస్తకాలకి చెప్పేమంటే మీ భాగ్యం కోసం చెప్పేమో కానీ ఇల్లు కట్టడానికి అసలు ఎవరిని అడగలేదు. ఇక్కడ అడగరు. చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన యజ్ఞం ఇది. కాబట్టి ఆయన ఏం చేశారు అంటే భక్తిని ఆపేశారు, చర్చిలు ఆపేశారు, మసీదులు ఆపేశారు, వ్యాపారాలు ఆపేశారు, ఉద్యోగం ఆపేశారు,
అల్లకల్లోలం అయిపోయింది ప్రపంచం. అంత శక్తివంతుడు ఆయన. ఒక్క సంకల్పం చేసాడు అంటే మొత్తం అన్నీ లాక్ అయిపోతాయి. శివబాబా శక్తి మీకు అర్థం అవ్వలేదు, భక్తి మార్గం వాళ్ళకి బాగా అర్థమైంది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. చీమ కుట్టిందంటే ఏం అపకారం ఉండదు మనిషికి, కొంచెం చురుక్కుమంటుంది, కొంచెం సేపు తగ్గిపోద్ది. అలా అటువంటిది కూడా కుట్టదంట శివుడు ఆజ్ఞ లేనిదే. లాక్డౌన్ చేసాడు అన్నీ. తన సెంటర్లు కూడా లాక్డౌన్ చేసాడు. తను చెప్పే మధువనాన్ని కూడా లాక్డౌన్ చేసాడు. అది ఒక హాస్పిటల్ కింద మారిపోయింది అప్పుడు. అంటే న్యాయాధిపతి, ఉన్నత న్యాయాధికారి, ధర్మాత్ముడు, పరమ పవిత్రుడు ఈ ప్రపంచంలో జ్ఞానంలో తెలుసుకున్న బిడ్డ అయినా ఒకటే, జ్ఞానం తెలుసుకున్న అజ్ఞాని బిడ్డ అయినా ఒకటే, ఎవరైనా ఒకటని కరెక్ట్గా ఒక్క సంకల్పం చేశాడు. అది పెద్ద వ్యాధి కాదు లెక్క ప్రకారం చెప్పాలంటే. ఒకళ్ళ దగ్గరికి వెళ్తే అంటుకుంటుందని చిన్న వ్యాధి పెట్టి మీరందరూ ఈ మాస్క్ పెట్టుకుంటున్నారంటే ఇంకా మాట్లాడకండి, మౌనంగా ఉండి నన్ను తెలుసుకుని అంతర్ముఖిగా అని ఇలా సూక్ష్మార్థాలన్నీ తీసుకొచ్చాడు ఆయన. కానీ ఎవరు అర్థం చేసుకోలేదు. మిమ్మల్ని ఇక్కడ రమ్మంటున్నామంటే మీ నుంచి మాకు డబ్బు అవసరం లేదు, మీరు కూడా అవసరం లేదు. కానీ అవకాశం లభించింది కాబట్టి సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. మీకు మేము అవసరం లేదు, మాకు మీరు అవసరం లేని స్టేజ్కి వచ్చేయాలి. ఇప్పుడు మీకు ఎవరు ఆధారం ఉండకూడదు. ఆధారం ఉందంటే పరమాత్మని మనం జ్ఞాపకం చేసుకోలేము. కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది. అక్కయ్య కూడా చెప్పారు, ఈ సమయం తక్కువ సమయంలో మీరు అమృత వేళ లేచినప్పుడు శక్తిశాలిగా యోగం ఉందా లేదా అనేది గ్రహించుకోండి. డ్రైవరు నడుపుతూ నిద్రపోతే ఎంత ప్రమాదమో, అలాగే అమృత వేళ లేచి నిద్రపోయితే ఇంకేం శక్తి రాదు. అదొకటి అనుభవం చేసుకోండి. నిద్ర వస్తుంది అనుకోండి, అటు ఇటు తిరగండి. చేసేది పావు గంట అయినా చాలు. కాబట్టి అది చూసుకోండి. ఆహారం తయారు చేసేటప్పుడు స్మూత్ ఉంటుందో లేదో, తయారు చేసేటప్పుడు భుజించేటప్పుడు స్మూత్ ఉంటుందో లేదో చూసుకోండి. నాకు ఒక రోజు నోరు చాలా చేదైపోయింది. ఒక 10-15 రోజుల వరకు అందులో నోట్లో ఏది పెట్టుకుంటే అది చేదుగానే ఉండేది. కామెర్లు వచ్చినాయి ఏమో అని టెస్ట్ చేయించుకుని మందు వాడినా కూడా తగ్గలేదు, కామెర్లు రాలేదు. బాబాని అడిగాను, నోరు చాలా చేదుగా ఉంది బాబా అంటే బాబా ఏమన్నారు తెలుసా? ప్రతి ముద్దలో కూడా నన్ను స్మృతి చేసుకుని తింటే శరీరానికి ఆరోగ్యం వస్తుందని వాణిలో చెప్పాను కదా. ఫలానా పదార్థం మానేయటం గొప్ప విషయం కాదు. కాశీ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు, నీకు ఇష్టమైంది మానేయమంటే దొండకాయ ఏదో మానేస్తున్నారు. అంత దొండకాయ మానేసినంతలో పుణ్యం వచ్చేస్తే ఇంకెందుకు ఇంకా. అలాగ మనం ఏదో ఒక పదార్థం మానేసినంతలో సత్యయుగం వచ్చేస్తే ఇంకెందుకు మనకి. ఈ పదార్థం మానేస్తే చాలు ఇంక మనకి. బాబా చెప్పారు, పదార్థం మానటం కాదు, పదార్థాన్ని పారమార్థికంలో మార్చుకోవటం ప్రసాదం అని చెప్పారు బాబా. అంతే. ఆ రోజు ఒక ముద్ద అలా తీసుకుని నోట్లో పెట్టుకుంటూ శివబాబా తగ్గిస్తారు ఈ నోరు చేదు అని సంకల్పం చేసి బాబా ఇచ్చాడని సంకల్పం చేస్తే 3వ రోజుని మొత్తం చేదు అనేది లేదు, పోయింది. ఇప్పటికి లేదు. ఇంక మందులు కూడా పనిచేయ ముందు మీకు మందులు కూడా పనిచేయవు. ఒకవేళ మందు పనిచేస్తుందన్నా కూడా మందులు కొట్లు తీసేవాళ్ళు ఉంటారు, మందులు తయారు చేసేవాళ్ళు ఉంటారు. వా బాబా అనుకున్నాను నేను. నా జీవితంలో ఎప్పుడూ నేను ఆ అనుభవం చేసుకోలేదు, అంత అనుభవం.
ఆటోమేటిక్గా మూడో రోజుకి మన్నాడే తగ్గిపోయిండు, పూర్తిగా తగ్గిపోయిండు. బాబా చెప్పారు, నేను వాణిలో ఏదైతే చెప్పానో అదే చేయాలయ్యా. మీరు అది చేయకుండా ఇది తినకూడదు, అక్కడ తినకూడదు, ఇక్కడ తినకూడదు. మీ తెలివి, భక్తి మార్గంలో ఉన్న తెలివిని అందులో పెట్టేసి నా వాక్యాన్ని గ్రహణం పట్టించేసి మరుగుని పెట్టేశారు. అందుకే మీరు ఈ రోజు వరకు మీకు స్వర్గం రాలేదు. మీరు కూడా అనుభవిస్తున్నారు రోగాలు ఇవన్నీ అన్నారు బాబా. కాబట్టి ఇది ఎందుకు చెప్పాడు మీకు? మీరు భోంచేసేటప్పుడైనా ఏదైనా ఒక్క నిమిషం అలా ఉంచి, ఏదో మన దృష్టి ఇచ్చేయక్కర్లేదు. మనకేం దృష్టి వచ్చి మనకి మీ ఆలోచన ప్రతి ముద్దలో బాబా, బాబా ప్రసాదం ఇది, బాబా ప్రసాదం ఇది, నాకు ఈ వ్యాధి ఉంది బాబా, నువ్వే చూసుకో అని సంకల్పం చేసి తినండి. నాకు తగ్గించేది నా అనుభవం మీద మీకు చెప్తున్నాను. మీకు అన్నయ్య నేను చేసాను నాకు తగ్గలేదు అంటే దాంట్లో మీ నిశ్చయంలో పక్కా లేనప్పుడు తగ్గదు. మొన్న తలుపు తగిలింది ఇక్కడ, నేను బయటకు వస్తుంటే బాత్రూమ్కి ఇక్కడ తగిలింది. కొండంత నొప్పిగా ఉంది, అక్కడ నొప్పిగా ఉంది. అలాగే పడుకున్నాను, నిద్ర పడతలేదు. బాబా దెబ్బ తగిలింది అంటే బాబా ఏం చెప్పాడంటే పలానా రూట అనే మందు రాసుకో అన్నారు. చెప్పారు బాబా. ఆ మందు అది రాసుకున్న 2 నిమిషాలు తగ్గిపోయింది. అంటే భగవంతుడు డాక్టరే కదా, డాక్టర్ వేరు భగవంతుడు వేరు కదా. అక్కడ ఆ డాక్టర్కి ఆ మందు ఇచ్చింది కూడా, మందు కనిపెట్టించింది కూడా భగవంతుడే. అది గుర్తుంచుకోండి మీరు. అంచేత భగవంతుడు కరెక్ట్గా మనం భగవంతుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మందు కూడా అవసరం లేదు. కానీ అంత శక్తి మనకు ఉండదు కాబట్టి కొద్దిగా వేసుకుంటే, అవి ఉన్నంతకాలం వేసుకుంటే తప్పులేదు. నోరు చేదేమో స్మృతిలో తగ్గించేశాడు. ఇక్కడ దెబ్బ తగిలి ఇదంతా కన్ను అదిరిపోయి బాగా నొప్పి వచ్చి రాత్రి నిద్ర పడతలేదు. బాత్రూమ్ వస్తుంటే చీకట్లో తలుపు తగిలింది. బాబా ఇలా తగిలింది బాబా, నీదే భారం, నీదే బాధ్యత, ఇది శరీరం, లోని శరీరం కదా, మరి ఏదో ఖాతా పూర్తి అయిపోయింది, దెబ్బ తగిలిందంటే బాబా అన్నాడు, లేచి ఆ రూటా అనే మందు పైకి రాసుకో అన్నారు. ఆయన చెప్పాడు కాబట్టి అలా రాసుకుని ఇలాగ వచ్చి పడుకున్నాను, లేదు పూర్తిగా తగ్గిపోయింది. నేను బాబా అలా మాట్లాడుతుండాలి బాబాతో. మీరు ప్రతి ఆలోచన మీరు బాబాతో చేసుకోవాలి. కాబట్టి ఇంకా ఎన్నాళ్ళు నడుస్తుందో ఇది చెప్పలేము. మేము కూడా బాబా దగ్గర టచింగ్ క్యాచ్ అవ్వదు కాబట్టి గమ్ముని లాటరీ వేసాం. ప్రతి నెల 16, 17, 18 బట్టి పెట్టొచ్చా, పెట్టకూడదా, లేదు ఈ ఒక్క నెల పెట్టాలా. 3 సీటీలు వేసి చక్కటి యోగం చేసుకుని శైలక్క తీస్తే ప్రతి నెల పెట్టుకోండి అని వచ్చింది. ఆయన ఆజ్ఞ ప్రకారం పెట్టుకున్నాం మేము. మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు మేము. కానీ ఎక్కడెక్కడెక్కడెక్కడో అడుగుతారు, అవన్నీ మనకు చెప్పకూడదు. అందరూ ఒకటే కుటుంబం. ఇక్కడ మీ డబ్బుల గురించి మిమ్మల్ని ఆహ్వానం చేయలేదు. మీతో ఆనందంగా గడుపుదామని మిమ్మల్ని పిల్లలేదు. కానీ అవకాశం లభించింది కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారు అంటే అతను భయపడి మూసేసారు అంటున్నారు. భయపడి కాదు, మీరు అవసరం లేదు, నాకు మా ఎవరికి కూడా మీరు అవసరం లేదు, మీకు కూడా మేము అవసరం లేని స్టేజ్ రావాలి. మీకు అంత స్టేజ్ రావాలి. స్కూల్లో గురువు ఎంతసేపు చెప్తాడు. కాబట్టి భగవంతుడితో మాట్లాడుకోండి. లోనిచ్చిన శరీరం ఎంతవరకు భగవంతుడికి ఉపయోగపడుతుందో చూసుకోండి. మీ ఒంటిని ఉన్న బంగారం కూడా చూసుకోండి, మట్టిలో కలిసిపోద్ది. వెండి చూసుకోండి. మీ ఇల్లు కూడా చూసుకోండి. ఒక ఇంట్లో 3 అడుగుల స్థలంలో జ్యోతి స్వరూపాన్ని పెట్టుకోండి. చక్కగా భగవంతుని పెట్టుకోండి. అక్కడ శివాలయం చేసుకోండి, యోగం చేసుకోండి, వాణి చదువుకోండి, యూట్యూబ్లో వినండి, డిబ్బీ పెట్టుకోండి, డబ్బులు తీసుకోండి.
ఇప్పుడు మాయ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది, ఫలితం కూడా స్పీడ్గా ఉంటుంది. ఒక చోట ఒక అన్నయ్య ₹1,00,00,000 ఎట్టి ఆస్తి కొని ₹1,00,00,000 ఎట్టి బాబా సెంటర్ కట్టాలంటే ఒక అక్కయ్య ఏం చెప్పారంటే, మంచి అక్కయ్యలు ఉన్నారు, టీచర్ ఆవిడ, ఎందుకన్నయ్య 2 కోట్లు ఎట్టుకుంటే వచ్చే వాళ్ళు 20 మంది 10 మంది ఉంటారు, వాళ్ళే తిరుగుతుంటారు ఆత్మ, ఎక్కడ రావట్లేదు. పెద్ద పెద్ద సెంటర్లో కూడా కరోనా రాకముందు కూడా అంతే. కాబట్టి ఆ ₹1,00,00,000 పెట్టి నెలకు ఒక 10,000 5,000 అద్దె తీసుకుని ఒక 20-30 సెంటర్లు ఓపెన్ చేసి ఆ గ్రామాలన్నీ డెవలప్ చేయొచ్చు కదా అని అన్నారు. అది కరెక్ట్ థియరీ. ₹1,00,00,000 ఎట్టి స్థలం కొనేసి ₹1,00,00,000 ఎట్టి బిల్డింగ్ కట్టేస్తే వచ్చే సెంటర్కి వచ్చే వాళ్ళు ఎంతమంది? సింపుల్. అదే 10,000 అద్దె తీసుకుని చక్కగా చేసుకుంటే కనీసం 100 గీతా పాఠశాలలు పెట్టుకోవచ్చు ₹1,00,00,000కి. 100 రోజు నెలకు 10,000, 10 గీతా పాఠశాలకి 1,00,000, 100 పెట్టుకోవచ్చు. అలాగ మనకి తెలివి ఉండాలి. ధనం కూడా ఒక శక్తి అని చెప్పారు బాబా. కాబట్టి బాబా లాటరీ వేసి బాబాని అడిగి మిమ్మల్ని రప్పించుకున్నాం తప్ప, మాకు నువ్వు అడగొచ్చు, మధువనం వెళ్ళొద్దు, మధువనంలో 5,000 అక్కడ టికెట్లుగా అయిపోతుంది, అక్కడ తింటున్నాం కాబట్టి అక్కడ కొంత వెయ్యాలి, ఎందుకు ₹10,000 పెట్టుకుంటే బొక్కులు అన్నయ్య ఊరికనే ఎత్తున్నాడు కదా, ఒక 10 రోజులు ఆటో పెట్టుకుంటే ఒక 100 గ్రామాలు చేయొచ్చని మీకు కలగాలి. ఏం చేద్దంటే ప్రపంచం మొత్తంలో ఇప్పుడు మన యజ్ఞానికే ఉంది కోటి పుస్తకాల సేవ, ఇంకెక్కడా లేదు చూసుకొని కావాలంటే, ఇంటర్నేషనల్ సంస్థలు ఎక్కడా కూడా లేదు. భగవంతుడు అంత అధికారం ఇచ్చాడు. అక్కడ బోర్డు పెట్టారు చూడండి, 90 లక్షలు బోర్డర్గా వచ్చేసింది, ఇంక 10 లక్షలతోటి ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి అమృత వేళ చెక్ చేసుకోండి. భగవంతుడు నా ఇంటికి ఒక జ్యోతి కింద వచ్చారు, బాబా వచ్చారు, అక్కడ ఉన్నారు, నీకు కనపడరు, ఉన్నారు, మనసు చెప్తుంది, కన్ను కనపడదు. కన్ను కనపడటానికి ఈ భౌతికమైన కన్ను శవమైపోయినప్పుడు ఆ శవపేటిక మీద పెట్టి కిరసనాల్లో నిప్పంటించేటప్పుడు ఇది కాలిపోద్ది, ఆత్మ కాలదు. ఆత్మ పక్కన నుంచున్నా కాలదు అది. అంచేత అభౌతికమైన ఆత్మని భౌతికమైన కన్ను చూడలేదు, అలాగే అభౌతికమైన పరమాత్మని భౌతికమైన కన్ను చూడలేదు. నీ మనసులో ఊహించుకోవాలి, నా ఇంటికి వచ్చేవా తండ్రి, ప్రతి ఇల్లు వస్తానన్నావు, ప్రతి సెంటర్ వస్తానన్నావు, మధువనం వస్తానన్నావు, నా ఇంటికి వచ్చేవా తండ్రి నువ్వు, బాబా బాబా. అలా ఒక పావుగంట యోగం చేసుకుని శుభ్రంగా పడుకోండి, మీరు పవర్ వచ్చేస్తుంది. స్నానం చేసి తలార స్నానం చేసి బట్టలు మార్చుకుని ఒక గంట కూర్చుని కునిపాట్లు పడుతూ 5 అయిందో లేదంటే ఏమీ రాదు. షాపు తీసుకుని కూర్చుంటే కస్టమర్స్ వచ్చి కొనుక్కుంటేనే కదా మనకు లాభం, వాళ్ళు కొనుక్కోకపోతే మనకేం లాభం. అంచేత ఒక 10 నిమిషాలతో ఆపుతాను, టైం అవుతుంది, బాగా గుర్తించుకోండి. ఇలా చెప్పుకుంటూ వస్తే భగవంతుడు ఉపన్యాసం ఆయన చెప్పింది మన నోటంపటి వచ్చేస్తుంది మీకు అంత ప్రవాహంలాగా. మనసా సేవ ఆపేశారు బాబా, 176 ఎన్నో చేశారని ఎవరో చెప్పారు, అవి కూడా జ్ఞాపకం లేదు నాకు. ఇల్లు కొలిది మారిపోద్ది డ్రామా. కాబట్టి అమృత వేళ నాకు అనుభవం చేశారు బాబా. బాబా ఎక్కువ సమయం చేయలేకపోతున్నాను నేను కూడా అంటే బాబా అన్నారు, అవసరం లేదు, ఒక వాణిలో చెప్పాడు, రోజంతట్లో తల్లిగా తండ్రిగా సకుడుగా ప్రియుడిగా ప్రేయసిగా ఆత్మరూపంలో ఒక్క సెకండ్ నన్ను తలుసుకుంటే ఆ రోజంతా శక్తి వచ్చేస్తుంది అన్నాను కదా. అంచేత నేను వచ్చాను అనుకో, నువ్వు తలుపు వేసుకున్న తలుపు లోపలికి వచ్చాను, ఒక జ్యోతి కింద ఉన్నాను, నీ ఆత్మ జ్యోతి మాట్లాడుతున్నట్టు అనుభవం చేసుకో, నీకు ఎంతవరకు అనుభవం అవుతుందో అంతవరకు అనుభవం చేసుకో చాలన్నారు బాబా. ఒక గ్లాసులో కాఫీ తీసుకున్నారు, మీరు తాగారు, ఇంకో 2-3 గ్లాసులు పట్టుకొచ్చి అక్కడ పెట్టినా కానీ మీ చెప్పేస్తుంది లోపల బాడీ వద్దు ఇంకొద్దని.
అలాగే నీకు పవర్ వచ్చేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. బాబా కూడా వెళ్ళిపోతారు. బాబా ఒకే సెకండ్లో అందరి దగ్గర కనపడగలడు. అంచేత అమృత వేళ అది పరిశీలించుకోండి. స్నానం చేసేటప్పుడు బాబా ఏమన్నాడంటే, ఇది మందిరం, ఈ శరీరం ఒక మందిరము, దాన్ని శుభ్రం చేస్తున్నాను అనుకోమన్నాడు. ఎంత సింపుల్ చెప్పాడంటే, మాటలు రాని చదువు రాని మాతకు కూడా చెప్పాడు, మాటలు రాని కుర్రవాడికి కూడా అలాగా ఎంబలమ్మ శివబాబాని చూపించి ముద్దెట్టుకోమని చెప్పినా కూడా ముద్దెట్టుకుంటాడు ఆ పిల్లోడు. మనం చెప్పటంలో ఉంది, మనం నేర్పటంలో ఉంది. ఎంత సింపుల్గా చెప్పాడు బాబా అమృత వేళ గురించి. వంట చేసేటప్పుడు ఒక్క నిమిషం అలా కూర్చుని ఆ శక్తి కిరణాల బాబా పడాలని సంకల్పం చేసుకోండి. భోజనం చేసేటప్పుడు అలా చేసుకోండి. చక్కగా మధ్యాహ్నం అవగానే 11 అవగానే యోగం చేసుకోండి. మీకు సెంటర్కి వెళ్ళాలి, సెంటర్కి అందరూ రావాలని కోరిక మీకు ఎప్పుడైతే ఉందో, మీరు అంతిమంలో బాబాతో ఉండలేరు. మీరు డెఫినెట్ మీరు ఉండలేరు. భగవంతుడు 2015లోనే మానేసాడు మధువనం రావటం. ఇప్పుడు వాళ్ళేమో జనం కావాలి, ధనం కావాలని వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళేమో అక్కడికి వెళ్ళాలని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఫెయిల్యూర్ అయిపోయారు. డెఫినెట్గా ఫెయిల్యూర్ అయిపోయారు. నీ మనస్సులో ఎలా ఉండాలంటే, భగవంతుడు రావట్లేదు ఇక్కడ, నీ ఇల్లు శివాలయం చేసుకో, మనసుని మందిరం చేసుకో, నువ్వు ఇంటికి ఆహ్వానించు. అతను ఇదివరకు ఇక్కడికి వచ్చేవాడు, గవర్నమెంట్ డాక్టరు హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు అతనికి 1,00,000 రూపాయలు ఎంతో జీతం ఇస్తారు. అతను ప్రైవేట్గా వైద్యం చేయడానికి రూల్ లేదు, తప్పది, యాక్ట్ ఒప్పుకోదు. అలాగే భగవంతుడి మధువనంలో వస్తున్నప్పుడు మనం మధువనం వెళ్ళకపోతే తప్పు. అర్థమైందా? మనం మధువనం వెళ్ళకపోతే తప్పు. అప్పుడు ఒక్కసారైనా చూసి రావాలి తండ్రిని, ఆ స్థానాన్ని చూసి రావాలి, ఆయన వచ్చిన తీరుని చూడాలి, ఆయన ఎలా మాట్లాడుతుంటే అనుభవం చేసుకోవాలి. ఆయన రానప్పుడు ఎందుకండి, రానప్పుడు ఎందుకు వెళ్తాం అంటున్నా అంటే నువ్వు ఆయన గురించి వెళ్ళలేదు. ఏదో చెప్తావు, ఆ స్థానంలోకి వెళ్తే నాకు శక్తి వచ్చేస్తుంది, తపోభూమి అంటున్నావు. నీ ఇల్లు తపోభూమి కాదా? 28 సంవత్సరాలు అయింది నేను మధువనం వెళ్ళి. మేము ఎందుకు వెళ్ళలేదంటే 4-5 సార్లు వెళ్ళొచ్చాం, ఆ డబ్బులు పుస్తకాలు ఖర్చు పెట్టుకోవచ్చు కదా అనుకుంటాం. కాబట్టి నీ ఇల్లులో 11 అయ్యేటప్పుడు యోగం చేసుకో, భోజనం చేయి. భర్త, భార్య, పిల్లలు ఎవరైనా జ్ఞానంలో లేకపోతే, నాన్న మీరు ఏ నియమాలు పాటించొద్దుకు, ఏం కావాలంటే అది తినండి, అవి ఒక డిబ్బీ పెట్టాను, ఇది శివాలయం, ఇది ఆ డిబ్బీలో నీకు ఉన్నప్పుడు డబ్బులు వేసుకున్నా అన్న అనండి. అతను ప్రజల్లోకి వచ్చేస్తాడు. త్రేతాయుగం ప్రజల్లోకి వచ్చేస్తారు. త్రేతాయుగంలో 30 కోట్లు రావాలి. నువ్వు త్రేతాయుగంలో రాజు కుటుంబంలో ఉన్నావు అనుకో, నీ పక్కనే నీ కుటుంబ సభ్యులు ప్రజలుగా ఉంటారు అక్కడ. 100% కరెక్ట్ ఇది. నువ్వేం చేస్తావంటే, నా కొడుకు అన్నయ్య సిగరెట్ కాలుతున్నాడు, లేకపోతే ఇంకోటి చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అని నువ్వు అసహించుకుంటున్నావు. నీ అసహించుకోవటము శాపంగా తయారైపోయి అతను బాగుపడ్డాక. అర్థమైందా? కాబట్టి మనకి అసహించుకోవటము, దెప్పిపడటము, కోపగించుకోవటము, కసురుకోవటము, ఎన్ని అవగుణాలు, ఏ ఒక్క గుణం ఉన్నా కూడా సద్గుణాలు దుర్గుణాలు ఉన్నాయి. సద్గుణాలు ఉన్నాయి, దుర్గుణాలు ఉన్నాయి. సద్గుణాలను సమాప్తి దుర్గుణం ఒకటి ఉంటే చాలు. ఇలాగ వెళ్తున్నప్పుడు మురుకుతూ ఇక్కడ వాసన వస్తుంది అనుకోండి, ఇక్కడ కూర్చోలేము మనం. కాబట్టి నీ బంధువుల్ని, స్నేహితుల్ని, వాళ్ళందరినీ, ఇదిగో నా ఇల్లు శివాలయం చేసేసుకున్నాను. మధువనం పరమ పవిత్రమైన భూమి, దానికంటే పవిత్రమైనది పరంధామ. సూక్ష్మతం కంటే పవిత్రమైనది పరంధామం. నువ్వు పరంధామకి వెళ్ళిపో, చక్కగా అనుభవం చేసుకో. ఇందాక చెప్పారు కదా వాణిలో బాబా. అలాగా మీ బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా, అమ్మ ₹1 వేసుకోరు అందులోని, ఇదిగో ఈ పుస్తకం పట్టుకెళ్ళి చదువుకో, నీ కష్టాలు ఎవరికి చెప్పుకో, ఆయన దగ్గర కూర్చొని చెప్పు. ఆయన విన్నాడంటే నీ మనసు తేలికైపోయింది.
ఇలాగా చంటి పిల్లోడికి మాటలు నేర్పేటప్పుడు, నడక నేర్పేటప్పుడు ఎలా ప్రవర్తింతారో అలా చేసుకోండి. అర్థమైందా? అనుభవమైందా? చేసుకోండి. లోను, శరీరం లోను, ధనం లోను, అన్నీ లోనే. ఈ లోన్ అన్నీ కూడా నేను శరీరం వదిలేస్తే కొడుకు, కూతురు, భార్య, పిల్లలు ఎవ్వరు రారు, ఎవ్వరు వెంటరారు మీకు. మొన్న ఒక అక్కయ్య చెప్తున్నారు, హైదరాబాదులో మనకి ఒక హాల్ ఇచ్చారు. అక్కయ్య చాలా చక్కగా అక్కడికి వెళ్ళి మేము వారం నెలకే 2 రోజులు ఉండి బట్టి పెట్టుకుంటే 40, 30, 20 అలా వచ్చేవారు. అక్కయ్య శరీరం వదిలేసిన వెంటనే ఇక్కడ పార్థవ శరీరం ఉంది, అక్కడికి వెళ్ళి కనపడిపోయింది ఆవిడ. మొన్న చెప్తున్నారు, జూన్ 18వ తారీఖుని ముందు బట్టి పెట్టుకోండి మీరు అన్నీ చెప్తున్నారంట. అన్నయ్య గారు రావట్లేదంటే మీరు పెట్టుకోండి అని చెప్పారంట. లక్ష్మకి స్పష్టంగా కనపడి, మొన్న కనపడి ఎలా ఉందంటే శరీరం అంతా కూడా బంగారంతో నిండిపోయిందంట. అసలు చర్మం కనపట్లేదంట, రకరకాల అలంకరణ అయినటువంటి వస్తువులతో నిండిపోయిందంట. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ విషయం ఎందుకు చెప్తాను మీకు. శరీరం అంతా కూడా వస్తువులతో నిండిపోయిందంట. ఆ వస్తువులకి ఏం రత్నాలు పొదగబడి ఉన్నాయంటండి. రత్నాలు పొదుగున్నాయంట. ఆవిడ కొంచెం ఇలా తిరిగేటప్పటికి అక్కయ్య ఇంకెలా తిరిగి చూస్తుంటే ఆ రత్నాల నుంచి కాంతులు వెదజల్లిపోయి కళ్ళు మిరుమిట్లు కొట్టేసినాయి అని చెప్తున్నారు. అంత కాంతిపుంజంగా వస్తువులు ధరించారు, అంత కాంతిపుంజంగా ఉంది ఆవిడ. వచ్చి అలా చక్కగా 1-2 నిమిషాలు ఉన్నారేమో, 1 నిమిషమో మాయమైపోయారు అన్నారు. మరి నాకు బాబా చెప్పాడు, నేను సూక్ష్మతంలో పెట్టుకున్నాను, ఈ యజ్ఞం డెవలప్ అవ్వాలంటే బ్రహ్మబాబాలాగా ఆవిడ ఉండాలని. సత్యమే కదా అది. అందుకు తీసుకెళ్ళాడు కాబట్టి మాకు దుఃఖం లేకుండా ఇక్కడ శరీరం ఉంది, ఇక్కడ పార్థవ శరీరం ఇక్కడ ఉంది. రాత్రి 8:30కి శరీరం వదిలేశారు ఆవిడ. ఒక అరగంట నేను అక్కడ ఉండి ఇంక శరీరం దగ్గర ఏంటో ఉపయోగం లేదు, బొమ్మది అమ్మ వెళ్ళిపోయింది బొమ్మ అనుకుని శుభ్రంగా అక్కడికి వెళ్ళి పడుకున్నాను. నేను నిద్ర పెట్టేసింది. కొంతమంది అన్నారు, అన్నయ్య సరైన మందు వేయలేదు, డబ్బు అయిపోతుందండి, మందులు కూడా ఇప్పించలేదు, ఆవిడ శరీరం వదిలేసింది, ఇక్కడేమో ఈశాన్య మూలం ఇది కట్టేశారు, ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చారు. మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నా చెవికి ఎక్కకుండా నన్ను దుఃఖం ఇవ్వకుండా నాకు భగవంతుడు కాపాడాడు, మహానుభావుడు. లేకపోతే ఆవిడ చేసిన త్యాగము ఎవరూ చేయలేరు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, భగవంతుడు అక్కడ ఒక మంచి కార్యం ఉంది కాబట్టి ఆవిడని తీసుకెళ్ళాడు. ఆవిడని తీసుకెళ్తే నేను అడిగాను, 6 సంవత్సరాల్లో ఆవిడ శరీరం వదిలిన తర్వాత స్వర్గం వచ్చేస్తుంది, ఇంక టైం లేక తీసుకెళ్ళానని చెప్పాడు. కాబట్టి మీరు కూడా చూసుకోండి. ఒకవేళ 6 సంవత్సరాల్లో వినాశనం అవ్వలేదు, స్వర్గం రాలేదు, పోనీ ఇంకా భగవంతుడితో ఉంటాం మనం. తప్పేంటి? తప్ప? నువ్వు చెప్పింది తప్ప, బాబా చెప్పింది తప్ప అని కామెంట్ చేయకూడదు. ఓహో బాబా 6 సంవత్సరాల్లో స్వర్గం రాలేదు, ఇంకా నీతోటి ఉంటాం, అక్కడికి శ్రీకృష్ణుడితో ఉంటాం, నిన్ను మర్చిపోతాం, నువ్వెవరో మాకు తెలియదు, బంగారు మహల్ అయితే ఏం కావాలి, మట్టి గోడ అయితే ఏం కావాలయ్యా మాకు, నువ్వు కావాలి అనే తాపత్రయము, ఆవేదన, ఆప్యాయత, అనురాగము, ప్రేమ, నిస్వార్థమైనటువంటి సంఘటన కావాలి. చాలా ఇంకా చెప్పాలా? థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. 1000 మంది దాటి విన్నారు యూట్యూబ్లో రోజును. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వాళ్ళ తనువు, మనసు, ధనం ఉపయోగించుకున్నారు కాబట్టి ఈరోజు 1 కోటి పుస్తకాల సేవ సంపూర్ణం అయిపోతుంది. వాళ్ళకి మనం కోర్సు ఇవ్వలేదు. హద్దులో ఉన్నదానికి, బేహద్దులో ఉన్నదానికి బాబా అన్నాడు, బేహద్దులో ఉంటే మనసు యొక్క ఫలం వచ్చేస్తుంది అన్నాడు. మనసు కంటే ఫలం వచ్చేస్తుందట, హద్దులో ఉంటే మనసుకి ఫలం రాదన్నాడు బాబా. నన్ను బేహద్దులో తీసుకెళ్ళిపోయాడు కాబట్టి మిమ్మల్ని నేను మర్చిపోయాను. లేకపోతే ఆ ఊరి నుంచి ఈ అక్కే రాలేదు, ఈ ఊరి నుంచి అన్నే రాలేదు, వీళ్ళు మళ్ళీ ఇంకో సెంటర్కి వెళ్ళిపోయారేమో, ఏం చేశారో ఏంటో అని మీ మీద మాకు ఒక విధమైన అవగాహన, అటాచ్మెంట్ వచ్చేస్తుంది. బేహద్ అన్నమాట. ఆ తండ్రి వాణి చెప్తుంటే అందరూ రికార్డ్ చేసిన ఎప్పుడైనా వినిపించాను మీకు. ఒక్కొక్కళ్ళ అనుభవం
అన్నయ్య ఈ లాక్డౌన్లో మాకు సెంటర్లకు వెళ్ళలేక ఏమైపోదాం అనుకున్నాం మేము. మీరు వాణి చెప్తుంటే అసలు ఇంక సెంటర్కి వెళ్ళక్కర్లేదు అన్నయ్య, అవసరం లేదన్నయ్య, ఇంత గుహ్య రహస్యాలు మేము వినలేదన్నయ్య అని పొగడ్తలు వర్షం కురిపించేస్తే బాబాతో చెప్పుకునేవాడిని. బాబా వాణిలో చెప్పాడు, అంతిమలో ఆంజనేయుల దగ్గర వైష్ణవదేవి దగ్గర క్యూ ఉంటుంది, రోజుకి పెరిగిపోద్ది క్యూ అన్నాడు. ఇదే క్యూ. ఆంజనేయులు అంటే మీరు ఆంజనేయులే. మీరు వాణిలో జీవించి వాణిలో కర్మ చేసి వాణిని ఇతరికి వినిపింటే మీరు ఆంజనేయులే. గుండెలు చీల్చి చూపించేది ఆంజనేయులు, మీరు ఆంజనేయులే, ఒక ఆంజనేయులు కాదు. కాబట్టి బాబా సదావకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ఉపయోగించుకోండి. సదావకాశం ఎప్పుడైనా సమయం సమాప్తి అయిపోతే, సదావకాశం సమాప్తి అయిపోయినా కూడా మీరు శివాలయం చేసుకోండి, మనసుని మందిరం చేసుకోండి. మీరు అనుకోండి, నాకున్న దాంట్లో 75% వేయమన్నాడు, వాళ్ళు ఏళ్ళ మీద లెక్కెట్టే వాళ్ళు ఉన్నారన్నాడు. కనీసం 25% అని వేసుకోండి. మీరు 25 నుంచి 35 నుంచి 50 వరకు వేసుకుంటే మీరు సత్యయుగంలో శ్రీకృష్ణుడి ఫ్యామిలీలోకి వచ్చేస్తారు. ఏమిటి? సమయం, తనువు, ధనం. తనువు నేను బయటికి వెళ్ళి సేవ చేయలేని అన్నయ్య అంటారు. మీరు వెళ్ళకండి, యోగం చేసుకోండి చక్కగా ఇంట్లో. మీకు ఎవరు కావాలండి ఇంకా? ఇప్పుడు మిమ్మల్ని తయారు చేశారు బాబా నా ద్వారానే. మీరందరూ నా ఎంట వస్తారని కూడా నమ్మకం లేదు కదా. మీ పురుషార్థం ఆధారంగా, మీ త్యాగం ఆధారంగా, మీ తపస్సు ఆధారంగా, మీ సేవ ఆధారంగా మీరు జన్మలు వేరుగా ఉంటాయి. మీకు నాకంటే ముందుకెళ్ళిపోవచ్చు మీరు. కాబట్టి ఈ సదావకాశం బాబా ఇచ్చారు, ఉపయోగించుకున్నారు. బాబాకి ఒక్కసారి సంకల్పం చేయండి. కోటి పుస్తకాల సేవ పూర్తి అయిపోయిన తర్వాత, పూర్తి అయిపోయే వరకు బాబా కొంచెం అందరూ పంచిపెట్టుకునేలాగా నిర్భయంగా సేవ చేయించి బాబా అని సంకల్పం చేసుకోండి. కరోనాలోనే సేవ చేసేసారు చాలామంది కొత్త ఆత్మలు. ఇంక బోర్డు పెట్టేద్దాం అనుకున్నాను నేను. ఇంకా డబ్బు వద్దు, ఎవరో పంపకండి, కోటి పుస్తకాలు పూర్తి అయిపోతున్నాయి, మీరు ఇచ్చిన డబ్బు మేము భోజనం చేయకూడదు, మేమేదో కష్టపడి చేసుకుంటాం అని సంకల్పం వస్తే బాబా ఏమన్నారు? సమాధానం చెప్పలేదు. బాబాని అడిగాను, బాబా ఇంకా డబ్బు సరిపోతుంది కోటి పుస్తకాలకి, ఇంకా డబ్బు మరి వచ్చిందాకోండి, ఏం చేయాలి నేను అంటే బాబా అన్నారు, చాలా మంచి ఆలోచన అయ్యా నీకు. నీతో మాట్లాడారా అంటే నాతో మాట్లాడారు బాబా. నువ్వు ఆయనతో మాట్లాడితే నీతో మాట్లాడతాడు. నువ్వు సెల్ ఫోన్ అవతల వ్యక్తికి ఫోన్ చేస్తే అవతల వ్యక్తి నీతో మాట్లాడతాడు. నువ్వు సెల్ ఫోన్ చేయకుండా అవతల వ్యక్తి నీతో మాట్లాడతాడు. బాబా అన్నారు, చాలా గొప్ప ఆలోచన నీకు. నాకు ఎంత పేరు వస్తుందంటే, ఏ ఆధ్యాత్మిక సంస్థలో ధనాన్ని పంపించకండి, కోటి పుస్తకాల సేవ పూర్తి అయిపోయింది, మీ ధనంతో మేము భోజనం చేయకూడదు, మీ ధనం మీ దగ్గరే ఉంచుకోండి అని బోర్డు అని చెప్పించేసి పెట్టేద్దామంటే బాబా అన్నారు, నా ఆశని పూర్తి చేసావు నువ్వు. నాకు ఎంత పేరు వస్తుందంటే, గొప్ప పేరు వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఆధ్యాత్మిక సంస్థ కూడా ఎలా పెట్టరు కూడానే. చాలా సంతోషం. కానీ ఇంకా కొత్త ఆత్మలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి నేను డబ్బు ఇచ్చే వరకు నువ్వు చెయ్యి, డబ్బు ఆగిపోయిండు ఆపేయి అని సంకల్పం వచ్చింది. కానీ అది కూడా ఇంకా ఎంత కరెక్ట్ అనేది కోటి పుస్తకాలు పూర్తి అయిందో తెలుస్తుంది. కరెక్ట్ క్యాచ్ అవ్వట్లేదు ఇంకా ఆయన సంకల్పం మనకి ఇక్కడ. కానీ బోర్డర్గా క్యాచ్ అయిపోయింది. పడవెక్కాం, గాల్లో అటు ఇటు వెళ్ళిపోతున్నాం, ఇంక ఒడ్డుకి వచ్చేస్తున్నాం అనేటప్పటికి మనకు ధైర్యం వచ్చేస్తుంది కదా. అలాగా మీరు డబ్బు ఇస్తా అంటే వద్దంటున్నానంటే నేను బాబా అన్నాడు, వండర్ఫుల్ డ్రామా, నా పేరు మారుమోగిపోద్ది, శివపరమాత్మ జ్ఞానయోగ మందిరం కోటి పుస్తకాల సేవ అయిపోయిందంట, ఇంకా డబ్బు వద్దంటున్నారు. ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా డబ్బు, తిరుపతికి రోజుకి 2 కోట్ల ఆదాయం,
తిరుపతి ఉండి న్యూస్లో చెప్తుంటారు ఇవన్నీ. మరి వద్దంటారా వాళ్ళు? ఎవరు అనరు కదా. అప్పుడు బాబా చెప్పారు, కంగారు పడకు, నేను చూసుకుంటాను, నువ్వు ఇంకా పెట్టకు, చెప్పుకు అన్నారు బాబా. ఎంత గొప్ప సూక్ష్మ యజ్ఞం ఇది. ఆ యజ్ఞంలో మీరందరూ ఉన్నారు. మీరందరూ ఇంక లాస్ట్గా చేసుకోవాల్సిందంటే ఇల్లు శివాలయం చేసుకోండి, మనసుని మందిరం చేసుకోండి. మీ కొడుకు, కోడలు, కూతురు, బంధువులు, స్నేహితులు అందరినీ కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు అమ్మా కాలు కడుక్కుని ఒక్కసారి శివబాబాతోటి కూర్చుని కష్టాలు ఏమన్నా ఉంటాయని చూసి చెప్పుకుని నాకు చెప్పుకో. వ్యర్థం వినకూడదన్నాడు, వ్యర్థం వినిపించకూడదన్నాడు. అది వ్యర్థం కాదు, నీ కష్టమే, బాబాకి చెప్పు అని. అప్పుడు అక్కయ్యకి ఎప్పుడైతే ఇలాగా బాబా జ్ఞాపకం చేస్తున్నారు, ఇలా మెరుపు ఒళ్ళంతా బంగారంతో నిండిపోయి వజ్రాలతో పొదగు పడిపోయినప్పుడు అక్క ఇలా చూసిందంటండి. ఇలా చూసినప్పుడు శరీరం కొంచెం ఇలా కదిలినప్పుడు అటండి ఆ రత్నాల్లోంచి వస్తున్న మెరుపు అంటండి అద్భుతం అని చెప్తుంది అక్కయ్య. హైదరాబాద్ ఇల్లు ఇచ్చిన అక్కయ్య, ఆవిడ కనపడతారు ఫస్ట్. అప్పుడు బాబా చెప్పారు, సత్యయుగంలో అలంకరించుకునేటువంటి వస్తువులు అయ్యి ఇంకా సత్యయుగం వచ్చేస్తుందని చెప్పాడు నాకు. మీరు నమ్మకపోవచ్చు, ఎప్పుడు వస్తుందని అడగొచ్చు మీరు. చెప్పేస్తారండి, ఎప్పుడు వస్తుందో డేట్లతో సహా చెప్పేస్తారండి బాబా. ఏంటి బాబా ఏంటి ఇలాగా ఉందంటే, అంతకుముందేమో ఒక దేవతగా కనపడేవారు ఆవిడ చాలామందికి. ఒక్క సెకండ్ మెరుపు రూమ్ అంతా తెల్లగా అయిపోయేదట. శివబాబా బ్రహ్మబాబా శరీరంలోకి వచ్చినప్పుడు ఎరుపు ఎలాగే ఉంది, అలాగా చక్కని మారిమైపోయారంట. మరి ఇప్పుడు అలంకరించి ఉన్నారు ఎందుకు బాబా అని అడిగాను నేను. బాబా అన్నారు, సత్యయుగం వచ్చేస్తుంది, సత్యయుగం వచ్చేస్తుంది, ఆ అలంకరణ ఇదే అని చెప్పారు బాబా. మన కుటుంబంలో ఒకళ్ళు శివబాబా దగ్గర ఉండి యజ్ఞాన్ని కాపాడుతున్నారంటే ఎంత అదృష్టం. మీ కుటుంబంలో ఒకళ్ళు అమెరికా వెళ్ళి లేకపోతే లండన్ వెళ్ళి కొన్ని కోట్లు సంపాదించున్నారంటే మీరు ఏమనుకుంటారు? కుటుంబానికి గౌరవం వస్తుంది, ధనం వస్తుంది, ఫోన్లో మనం చూడకపోయినా ఉంటే చాలనుకుంటున్నారు మీరు. మరి నేను అనుకోవాలి కదా, మరి మాతాజీ శివబాబా దగ్గర ఉంది, మంచి యజ్ఞం చేస్తుంది ఆవిడ, అంత గొప్పగా ఆనందించాలి మనం. కాబట్టి మీరు బాబా మీ ఇంట్లో పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి, ధనాన్ని తీసుకోండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి సంకల్పం చేయండి, ఇంకా 10 లక్షల పుస్తకాలు సుమారుగా అవితే 1 కోటి పుస్తకాలు పూర్తి అయిపోతాయి. బాబా శివబాబా ఎవరెవరికి 10 లక్షల పుస్తకాలు ఏ భాషలో ఎవరికి ఇప్పిస్తావో, ఎవరి చేతి ఇప్పిస్తావో, విఘ్నాలు లేకుండా విజయ పందాలో ఆ పుస్తకం తీసుకున్న వాళ్ళు మంచి మనసుతో అనుభవం చేసుకునేలాగా ఈ 10 లక్షల పుస్తకాలు పంచిపెట్టండి బాబా. మీ చేత్తో పంచిపెట్టండి, మీ సంకల్పంతో పంచిపెట్టండి, మీ వరదాని హస్తాలతో పంచిపెట్టండి బాబా అని సంకల్పం చేసుకోండి. ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేదు 1 కోటి పుస్తకాల సేవ. మీ కుటుంబ సభ్యులను కూర్చోపెట్టుకోమంటున్నారు బాబా. వాళ్ళందరూ కూడా సహయోగం చేయించుకోండి. మధువనంలో కూడా ఈ పుస్తకాలు పంచిపెడుతున్నారు మన బాబాయి. చాలా 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 రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఇంకా బాబా డబ్బిస్తే హెలికాప్టర్లో కూడా చేయాలని సంకల్పం ఉంది. వాణిలో చెప్పాడు, సాకార వాణిలో హెలికాప్టర్లో వెళ్ళి అన్ని భాషల్లో పాంప్లెట్స్ ముద్రించి పంచిపెట్టండి అని. ఏమో జరగచ్చు, చెప్పలేం కదా అది. అదే జరిగితే 700 జిల్లాలు ఉన్నాయి మన భారతదేశంలో. సుమారుగా ఒక జిల్లాకి 5 రోజులు పడుతుంది హెలికాప్టర్ మీద పంచిపెడితే. ఇటు వెళ్తే తూర్పు 50,
దక్షిణం 50, ఉత్తరం 50, పడమర 50 కిలోమీటర్లో ఒక జిల్లా అయిపోద్ది. ఒక రోజు ఇటు వెళ్ళింది, 4 రోజుల్లో జిల్లా అయిపోద్ది. అంటే 4 రోజుల్లో 700 జిల్లాలు అయిపోతాయి. మొత్తం ఇండియా అంతా అయిపోద్ది సేవ. 7 రోజుల్లో 4 రోజుల్లో అయిపోద్ది. 700 హెలికాప్టర్లు పెట్టామనుకోండి, మన హెలిప్యాడ్స్ అంటారు అట్లా, అవి పెట్టామనుకోండి, ఇలా తూర్పుకి వెళ్ళేటప్పటికి 50 కిలోమీటర్లో ఆ జిల్లా అయిపోద్ది. ఇక్కడ నుంచి మనం రావులపాలెం వెళ్ళేటప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా అయిపోద్ది. రావులపాలెం 50 కిలోమీటర్లు, ఇటు ఏలూరు దాటి వెళ్ళేటప్పటికి 50 కిలోమీటర్లు దాటి 60 కిలోమీటర్లు దాటేటప్పటికి అయిపోద్ది. పైనుంచి అలాగెళ్ళి గుడి దగ్గర ఒక కట్ట, ఆ ఈదులో కట్ట దింపేశారు అనుకోండి, అయిపోయింది అంతే. అంచేత భగవంతుడు సేవ చేసుకోవాలంటే ఇందాక అక్కే చెప్పారు కదా, ఒక్క సెకండ్ గడిచిపోయిందంటే చాలా పోగొట్టుకున్నాం. అలాగే ఒక్క సెకండ్లో ఎన్నో చేసేయచ్చు.